హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆయిల్ పెయింటింగ్ సిరీస్ 2. మీరు కనుక పార్ట్ 1 మిస్ అయితే కామెంట్లో పింగ్ చేసా, చెక్ చేయండి. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ అనేది వేసేసిన అనమాట బర్న్ అంబర్తోని. వేసిన తర్వాత నెక్స్ట్ నేను సాప్ గ్రీన్ ప్లస్ బ్లూ అండ్ వైట్ ఈ 3 కలర్స్ మిక్స్ చేసి వెనకాల స్కై బ్యాక్గ్రౌండ్ వేస్తున్నాను అనమాట. సో నార్మల్గా మనము ఆయిల్ పెయింటింగ్ వేసేటప్పుడు లిన్సీడ్ ఆయిల్ అనేది యూజ్ చేయొద్దు. ఎక్కువ లిన్సీడ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తే మనకి టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అండ్ ప్లస్ తొందరగా ఆరదనమాట. సో ఇక్కడ నేను ఓన్లీ జస్ట్ ఆయిల్ పెయింటింగ్ అనేది యూజ్ చేస్తున్నా. ఇక్కడ నేను కింద ఐస్ అనేది వైట్ అండ్ స్కై బ్లూ కలర్ మిక్స్ చేసి ఐస్ అనేది బ్యాక్గ్రౌండ్ వేసేసిన అనమాట కింద. ఇక్కడ మీరు బర్డ్కి వచ్చి చూసేసరికి స్కై బ్లూ ప్లస్ వైట్ మిక్స్ చేసి ఇక్కడ డక్ కలర్ అనేది వేస్తున్నాను అనమాట. మీరు పిక్చర్ని రిఫరెన్స్గా తీసుకొని దాన్ని బట్టి మీరు కలర్ ఎట్లా వేయాలి ఎట్లా చేయాలి అనేది మీరు ఏమి యాడ్ చేస్తే లైట్ కలర్ అవుతుంది, ఏది యాడ్ చేస్తే డార్క్ కలర్ అవుతుంది అని చెక్ చేసుకోవాల్సింది. సో నాకు ఆయిల్ పెయింట్ ఆరడానికి మ్యాక్సిమం 2 days తీసుకున్నాను అనమాట. ఇఫ్ లిన్సీడ్ కనుక యాడ్ చేసి ఉంటే మేబీ నాకు 3-4 days అయినా ఆరకపోదు కావచ్చు. సో నెక్స్ట్ డీటెయిల్స్ చూడడానికి ప్లీజ్ డూ ఫాలో మై పేజ్ అండ్ షేర్, లైక్